జనం కనుచూపు మేరంతా జన ప్రపంచనం. గులాబీమయం అవుతున్న దారులు, గులాబీ పరిమళాలు అద్దుకుంటున్న చౌరస్తాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ ఎక్కడ రోడ్ షో నిర్వహించినా సూపర్ హిట్టే. గత 4 రోజులుగా రోడ్ షోలు సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి. కేటీఆర్ ఏ చౌరస్తాకు వెళ్లినా జనం అపూర్వ స్వాగతం పలికి గుండెలకు హత్తుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సోమాజిగూడ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది. ఎల్లారెడ్డిగూడలోని హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభం కానున్న రోడ్ షో ఇమాంగూడ చౌరస్తా వరకు కొనసాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. ఇక 5వ రోజు కేటీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఎల్లారెడ్డిగూడ నుంచి అందిస్తారు. లివిల్ రెడ్డి, మరి కాసేపట్లో సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడకు సంబంధించిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రతి గడపకు పోతుంది, ప్రతి ఇంటికి పోతుంది, ప్రతి ఓటర్ను తడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు గెలవాలి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంటింట ప్రచారం చేస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు చేరవేస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది. మెజారిటీయే లక్ష్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ 5వ రోజు కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. గులాబీ జెండా దండు గుండె ధైర్యం. ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తోటే సాధ్యమవుతుంది. అవన్నీ రూపుమాపాలంటే బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పేసి కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇవాళ అవ్వదాతకి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన 2500 ఇస్తామని చెప్పింది, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసాలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తున్నారని చెప్పవచ్చు. ఇవాళ ఏదైతే యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఒక రిఫ్లెక్ట్ కానున్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలవాలంటే, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ప్రజలకు తెలవాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హామీల అమలు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ మోసాలు తెలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపించి తిరుగుతాం, వాళ్ళ కారు గుర్తు ఓటేస్తాం, సార్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా వారి సతీమణైన సునీతా గోపీనాథ్ను మేము బ్రహ్మాండమైన మేరతో గెలిపించుకొని ఇది యావత్ తెలంగాణకు ఒక బహుమతిగా ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ హైడ్రాతో విధ్వంసమైన హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ పునర్చేయాలంటే ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ ఒక్కరిని అడిగినా ఖచ్చితంగా కారు గుర్తు ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్తున్న తీరు వాళ్ళ దీనికి అద్దం పడుతున్న నిదర్శనానికి అద్దం పడుతుంది. వాళ్ళ ఏదైతే హైదరాబాద్ నగరంలో అనేక హామీలు ఇచ్చిర్రు. వాళ్ళ వర్షం పడితే చాలు మొక్కల్లోతు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ప్రతి గల్లీలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్తో విధ్వంసమైంది ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్ నగరం. మరోపక్క రియల్ ఎస్టేట్ లేదు. వాళ్ళ ఏది చూసినా వాళ్ళ అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అదే తీరుగా అంటే గత 3-4 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ సర్వే తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకే క్లిస్టర్ క్లియర్ గా మెజార్టీ చూపిస్తున్నారు. వాళ్ళ ఇప్పటికే విజయం ఖాయమైపోయింది. మెజారిటీయే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది.
చేస్తుంది. ఇప్పటికే 5 రోజులు రోడ్ షోలు నాలుగో రోజు రోడ్ షో విజయవంతం అయిపోయినాయి. మళ్ళీ 5వ రోజు రోడ్ షో కూడా సోమాజిగూడ డివిజన్లో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివచ్చారు. సునీత గోపినాథ్ సంబంధించి ఏదైతే ఈ రోడ్ షోలో పాల్గొని అనంతరం ప్రజలకు సోమాజిగూడ డివిజన్ సంబంధించిన ప్రజలను ఉద్దేశించి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. ఏదైతే గత జుబ్లీస్ గల్లీ తిరుగుతూ ప్రతి కాలనీ తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ అనేక కాంగ్రెస్ పార్టీ మోసాలను బాకీ కార్డుల రూపంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కుట్రలను హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో వారన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. వాళ్ళ అవ్వాతాతలకు ఇస్తానన్న 4,000 పెన్షన్ ఏమైంది, దివ్యాంగులకు ఇస్తానన్న 6,000 పెన్షన్ ఏమైంది, ఇవాళ ఏదైతే సిలిండర్ సంబంధించి 500 ఇస్తామన్నారు, ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియని పరిస్థితి వల్ల ఈ కాంగ్రెస్ పాలనలో కనిపిస్తుంది. ఇవాళ ఏకంగా ఒక మంత్రే తులం బంగారం అని చెప్పాం, కానీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నామని ఒక మంత్రి చెప్పిన పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గెలుపు ఖాయమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసేది చెప్తుంది, చెప్పిందే చేస్తుందని చెప్పేసి ఏదైతే నాడుందో వాళ్ళ అక్షరాల కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలను మోసాలను దొంగ హామీలను ప్రజలకు పూర్తిగా తెలవాలంటే ఖచ్చితంగా జుబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, తెలంగాణ సమాజానికి అవసరం. తెలంగాణ సమాజానికి ఈ జుబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. వాళ్ళ అనేక హామీలు ఇచ్చిండ్రు, హామీలన్నీ కూడా వాళ్ళ ఫెయిల్ అయిపోయినాయి. హామీలు అమలంలో పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. వాళ్ళ స్వయంగా మంత్రులే మేమేం చేయలేమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఏ విధంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందో చూడవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి మంచినీరు ఇచ్చింది, ఉచిత మంచినీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే వాళ్ళ ప్రతి ఇంటికి కూడా వేలలో బిల్లులు వసూలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, మాగంటి గోపినాథ్ సైతం అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎవరికి ఆపదొచ్చిందన్న అండగా ఉన్నారు, పేదోళ్లకు పెద్ద దిక్కయ్యారు. అలాంటి మాగంటి గోపినాథ్ను గెలిపించుకోవాలి. ఆ మాగంటి గోపినాథ్ ఆశయాల కోసం సునీత గోపినాథ్ వాళ్ళ అభ్యర్థిత్వం బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కారు గుర్తు ఓటేయాలి, మళ్ళీ సారు రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక దొంగ హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వాళ్ళ మహిళలకు ఇస్తాన 2,500 ఎక్కడికి పోయినాయని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా నిలదీస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రచారానికి పోతే ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి, ఈ కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ కడిగి పారేస్తున్న పరిస్థితి జుబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. వాళ్ళ అభ్యర్థిని సైతం మీరు ఇచ్చిన దొంగ హామీలు అమలు చేయి, ఫస్ట్ ఎందుకు ఓటేయాలని నీకు అని చెప్పేసి అడుగుతున్న తీరు చూస్తేనే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎందుకో కూడా తెలంగాణ ప్రజలకు కాదు, ఇవాళ జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జుబ్లీస్లో గెలిస్తే యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే జుబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవాలని యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ హైదరాబాద్ నగరమే కాదు, అనేక నగరాల్లో కూడా హైడ్రాతో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం అంతా కూడా వాళ్ళ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రజల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ పేదోడి కూడును కూల్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మురికి కూపాలుగా మారిపోయే కాలనీలన్నీ, గల్లులన్నీ, ఎక్కడేసిన చెత్త అక్కడే ఉంది, ఎక్కడేసిన పారిశుద్ధ్యం అక్కడే ఉంది. వాళ్ళ ఏ విషయంలో కూడా ప్రభుత్వం కనీసం కూడా పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. వాళ్ళ బస్సు దవాఖాన సుస్థ అయిపోయినాయి. వాళ్ళ ప్రజలకు వస్తే కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. అది వాళ్ళ ప్రధానంగా జుబ్లీస్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ప్రతి గల్లీలో కూడా వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో వారి ఇబ్బందులు గుర్తించాలంటే కాంగ్రెస్ పార్టీ కలగాల్సి బాధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ పేదోళ్లకు కూడి చెందిన ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి పౌరుడు ప్రతి ఓటర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ జుబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం కడుతున్నారు. వాళ్ళ పేదోళ్లకు ఆ పేదోళ్లపై ఉక్కుమాదం పోతే ఈ కాంగ్రెస్ పార్టీ మాకెందుకు అని చెప్తున్న పరిస్థితి వాళ్ళ యావత్ జుబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎంతో మంది లీడర్లంతా నాయకులు మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద స్కాములు చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాత పెట్టాలంటే జుబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వాళ్ళ యావత్ జుబ్లీస్ నియోజకవర్గ గెలుపు ఖాయమైపోయింది. గెలుపు ఖాయమైపోయిన నేపథ్యంలో మెజార్టీ కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి వాళ్ళ యావత్
కేటీఆర్ వాళ్ళ మరి కాసేపట్లో 5వ రోజు రోడ్ షో ప్రారంభం కానుంది. సోమవారం డివిజన్లో ఎల్లారెడ్డిగూడెం సంబంధించి జాతీయ ప్రారంభమై ఇక్కడి వరకు కొనసాగనుంది. ఈ 5 రోజుల రోడ్ షోలో కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గెలుపు, ఇవాళ చెప్తున్నది. వాళ్ళ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దక్కాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇవాళ కార్యకర్త వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, సునీతా గోపినాథ్ వైపు ఉన్నారు చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఓటరు, ప్రతి మహిళ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు కూడా చెప్తున్న పరిస్థితి. వల్ల కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా కరగాలుస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ పోటీస్తాం. గోపినాథ్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కేటీఆర్ ప్రారంభించారు.